హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొబైల్ ఫోన్ వాడే ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ పోలీసు వారి హెచ్చరిక అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు నేటి డిజిటల్ యుగంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మన సాంకేతికత ఎంతగా పెరుగుతుందో అదే స్థాయిలోనే సైబర్ మోసగాళ్ళు కూడా అప్‌డేట్ అవుతూ సరికొత్త ప్రజల పద్ధతులతో ప్రజలనైతే దోచుకుంటున్నారు. గతంలో కేవలం ఏటీఎం కార్డ్ నంబర్‌లు, బ్యాంక్ వివరాలు అడిగి ఓటీపీల ద్వారా డబ్బులు కాజేసేవారు. కానీ ఇప్పుడు వారు మరింత తెలివిగా మారి మనుషుల బలహీనతను మరియు భయాన్ని ఆసరాగా తీసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కొరియర్ స్కామ్ మరియు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త తరహా మోసాలు వెలుగులోకైతే వచ్చాయి. మోసగాళ్ళు మీకు ఫోన్ చేసి మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చిందని, అందులో డ్రగ్స్, పాస్‌పోర్టులు లేదా ఇతర నిషేధిత వస్తువులున్నాయని నమ్మిస్తారు. మీ ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు ఆ పార్సిల్‌తో అనుసంధానమై ఉన్నాయని, మీరు నేరంలో చిక్కుకున్నారని భయపెడతారు. అంతటితో ఆగకుండా కొందరు నకిలీ కేటుగాళ్ళు పోలీసు యూనిఫార్మ్ ధరించి వీడియో కాల్, స్కైప్ లేదా వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ వెనుక పోలీసు స్టేషన్ లాంటి సెటప్ కూడా ఉంచుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని బెదిరింపులకు దిగుతారు. ఇలాంటి నకిలీ బెదిరింపులకు భయపడి ఇటీవల ఒక తల్లి గుండెపోటుతో మరణించిన ఘటన మనందరి ముందు తీవ్రంగా కలిచివేస్తోంది. ఇదే ఇది చాలా విషాదకరమైన విషయం. అందుకే ప్రజలారా గుర్తుంచుకోండి. చట్టపరమైన ఏ సంస్థ కూడా ఫోన్ కాల్స్‌లో లేదా వీడియో కాల్స్‌లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే డబ్బులు చెల్లిస్తే కేసు మాఫీ చేస్తామని అస్సలు చెప్పదు. ఒకవేళ మీకు ఇలాంటి అపరిచిత కాల్స్ వస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే కాల్ కట్ చేయండి. మీరు నిజంగా పోలీసులైతే నేను నేరుగా పోలీస్ స్టేషన్‌కే వచ్చి మాట్లాడతాను అని ధైర్యంగా సమాధానం చెప్పండి. ఏ పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత సమాచారమైనటువంటి బ్యాంక్ ఖాతా వివరాలు లేదా డబ్బును గుర్తు తెలియని వ్యక్తులకు బదిలీ చేయవద్దు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుండి పోయిన డబ్బును కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో లేదా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. మీ చుట్టుపక్కల ఉన్నవారికి, ముఖ్యంగా వృద్ధులకు మరియు సాంకేతికతపై అవగాహన లేని వారికి ఇలాంటి మోసాల గురించి వివరించండి. అపరిచిత వ్యక్తులు పంపే లింకుల నుండి క్లిక్ చేయకండి. ఫోన్ చేసిన వ్యక్తి మాటలకు లొంగకుండా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన అప్రమత్తతే మనకు రక్షణ. ఈ సమాచారాన్ని, ఈ వీడియోనైతే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మోసగాళ్ళ బారి నుండి మీ తోటి వారిని కూడా రక్షించండి. ఫ్రెండ్స్, ఇటీవలే మనము చాలా న్యూస్‌లలో చూస్తూ ఉన్నామనమాట. ముఖ్యంగా ఎక్కువ రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో విశ్రాంత ఉద్యోగులు. రిటైర్ అయిన వారికి ఇటువంటి ఫోన్ కాల్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పాటి ఘటనలు ఎన్నో వెలుగు చూసాయన్నమాట. ప్రతిరోజు కూడా ఇలాంటి ఘటనలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్‌గా ఒక వృద్ధులు అంటే విశ్రాంత ఉద్యోగి ఆయనకు కూడా ఈ విధంగా ఫోన్ చేశారు. ఆయన, వాళ్ళ భార్య ఒంటరిగా అయితే ఉంటున్నారనమాట. వారికి ఫోన్ చేసి ఈ విధంగా మీకు మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. ఈ స్కామ్ మీద ఇదేదో మీరు స్కామ్ చేస్తున్నారన్నట్టు వాళ్ళు చెప్పి భయపెట్టి, వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా ఓసారి సోదా చేసి, అలాగే బీరువాలో ఉన్నటువంటి
అన్ని పేపర్‌లను వాళ్ళకి చూపియాలని కోరడము. వీళ్ళు భయపడి అంటే తెలియక వాళ్ళు చెప్పిన ప్రతీదీ చేశారు. ఆ విధంగా కనిపించిన ఎఫ్‌డీలు, షేర్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులు అవన్నీ గూడా దోచేసుకున్నారు. ఇంకా అయినా సరే అరెస్ట్ ఆగదు. మీరు ఇల్లు కూడా అమ్మి ఆ డబ్బు పంపిస్తే అప్పుడు అరెస్ట్ చేయము అని చెప్తే, ఆఖరికి ఆయన ఇల్లు అమ్మడానికి కూడా సిద్ధమయ్యారు. ఇదంతా బయటకి వెళ్ళకుండా కనీసం తిండి తినడానికి ఏమైనా తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని కూడా వాళ్ళని బయటికైతే పంపీకుండా ఎవరైనా బయటి వాళ్ళొస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని జెప్పి ఈ విధంగా భయపెట్టి డబ్బులైతే చాలా వరకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. తీరా ఆ వృద్ధుడు ఆహ్, ఇంకా చేసేదేమీ లేక ఇల్లు కూడా అమ్ముదామని డిసైడ్ అయ్యాడు. కానీ అమ్మే ముందు ఒకసారి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేద్దామని చెప్పగా వాళ్ళు ఇదంతా ఫేక్ అని చెప్పి ఈ విధంగా కంప్లెయింట్ తీసుకోవడం జరిగింది. సో, ఈ విధంగా మీరు వెంటనే కంప్లెయింట్ చేస్తే ఒకవేళ ఏమైనా డబ్బులు మీరు కోల్పోయినా గూడా అకౌంట్ సీజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ రిటర్న్ మీకు కొద్దిగా ప్రాసెస్ తర్వాత కొద్ది రోజుల తర్వాత మీ డబ్బులు మీకైతే రిటర్ను చేసే అవకాశం కూడా ఉంటుంది. సో, లేదు ఇలా జరిగి 2, 3 రోజులు గడిచిపోతే రోజులు గడిచే కొద్దీ రిస్క్ ఎక్కువుంటుంది. వాళ్ళు డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ఆ డబ్బులు కూడా మనకు వెనక్కి రాదనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అపరిచిత వ్యక్తుల నుంచి ఏమైనా ఫోను కాల్స్ వస్తే గుర్తు తెలియని నంబర్స్ నుంచి మీరు డైరెక్ట్‌గా మీరు ఎవరు? ఒకవేళ వాళ్ళు పోలీస్ అని చెప్తే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌లోనే మాట్లాడదాము. అక్కడికే వస్తాను అని చెప్పండి. లేదు వాళ్ళు ఈ విధంగా డిజిటల్ అరెస్ట్ అది ఇది అని అంటే మీరు సైలెంట్‌గా కాల్ కట్ చేసి వెంటనే మీరు ఈ సమాచారాన్ని మీ నియర్ బై పోలీస్ స్టేషన్‌లో అయితే తెలియజేయగలరు ఫ్రెండ్స్. సో, ఈ యొక్క 2026లో కూడా ఈ విధంగా జరుగుతోంది కాబట్టి అప్రమత్తత కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, ఈ వీడియోని తప్పకుండా తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.